హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ద ప్రీవియస్ వీడియోస్ కి ఇచ్చే రెస్పాన్స్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ నేను ఫ్రిడ్జ్ కవర్ స్టిచ్ చేయబోతున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టిచ్ అనమాట. ఎన్ని డబ్బులు పెట్టి ఉన్నా లైక్ ఫ్రిడ్జ్ కవర్స్ అసలు లాంగ్ లాస్టింగ్ వరకు ఉండయి. సో ఆ అన్ని డబ్బులు దానికి పెట్టే బదులు మనం ఇంట్లో ఉండే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దానికి క్లాత్ అటాచ్ చేసి మంచి స్టెప్ గా ఫ్రిడ్జ్ కవర్ స్టిచ్ చేయొచ్చు. మెజర్మెంట్స్ మాత్రం ఐఎమ్ వెరీ పూర్ ఇన్ దట్. అకార్డింగ్ టు యువర్ ఫ్రిడ్జ్ మెజర్మెంట్స్ తీసుకోండి. చూడడం చెప్పడం ఎంత ఈజీయో నాకు 4 hours పట్టింది. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ లో ప్రో అయితే మీకు ఈజీగా మెజర్మెంట్స్ ఐడియా, స్టిచ్చింగ్ ఐడియా ఉంటుంది కాబట్టి మీకు జల్ది అయిపోతుంది. నాకైతే కొంచెం లేట్ అయిందనమాట. అమ్మో నాకు థంగ్ అయింది అసలు. అంటే నాకు ఇన్స్ట్రక్షన్ కూడా మా అక్కనే చెప్పింది అనమాట. సో ఆల్రెడీ ఆమె స్టిచ్ చేసింది, నాకు చాలా నచ్చింది. నాకు కూడా చేసి అని చెప్పేసి అంటే, వస్తావు కదా ఇడికి నువ్వే చేసుకో అప్పుడు తెలుస్తుంది నీకు హార్డ్ వర్క్ ఏంది అనేది. ఇట్లే అట్లే అని ఫోన్ లో వీడియో కాల్లో చెప్పినట్టు కాదు, తెలుస్తుంది అన్న. నిజంగా తెలిసింది. 4 to 5 years పట్టింది నాకైతే. అసలు అమ్మో అనిపించింది. ఏమైంది? దారం పోయింది, చూసుకోవాలే. సో అకార్డింగ్ టు మెజర్మెంట్ రైస్ బ్యాగ్స్ కట్ చేసుకొని దాన్ని ఓపెన్ పేజ్ బుక్ లాగా పెట్టండి. దాని మీద క్లాత్ వేసి వన్ సైడ్ మీరు లాక్ చేసుకోండి. ఇది గుండు పిన్నులు లేకపోతే సేఫ్టీ పిన్స్ లాగా ఉంటాయి కదా, అవి అక్కడ డిస్టెన్స్ లో కొంచెం స్టిఫ్నెస్ కోసం అట్లా కొంచెం గ్యాప్ తీసుకొని పెట్టేసి మిషన్ మీద పెట్టండి, లేకపోతే జారిపోయినట్టు అవుతుంది. అట్లా వన్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఓపెన్ పేజ్ బుక్ లాగా వచ్చేస్తుంది. క్లాత్ వన్ సైడ్ అండ్ రైస్ బ్యాగ్ వన్ సైడ్ నేను చూపిస్తున్నా కదా, అట్లా అట్లా ఆల్ ద 4 sides కి క్లాత్ ఏం చేయండి. ఇప్పుడు మనం బుక్స్ కి కవర్ వేసుకుంటే లోపల ఫోల్డ్ చేసి పెడితే స్టాప్స్ చేస్తాం చూడు, సేమ్ అట్లనే ఒకవేళ స్టాప్లర్ ఉన్నా మీరు స్టాప్ చేయండి కొంచెం డిస్టెన్స్ ని చూసుకుంటే. పాకెట్స్ కి ఇట్లా కట్ చేసి, సరే ఇది లోపలికి వెళ్ళాలి. సరే లోపల ఈ పైన కొంచెం క్లాత్ వస్తుంది కాబట్టి మంచిగా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చూసినా దీని సైజు ఇంకొక బ్యాగ్ తీసుకొని సేమ్ బ్యాగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అట్లనే క్లాత్ కూడా కట్ చేసుకోండి. క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, బికాజ్ ఫోల్డింగ్స్కి లోపల పోతుంది కదా, సో కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, నేనైతే 3 inches నా ఫింగర్స్ 3 to 4 inches గ్యాప్ అంతా తీసుకున్నా. లైక్ ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేయడానికి వస్తుంది, నీట్గా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తా చూడండి. అంటే బుక్ లో కట్టలేస్తాం చూడు, చేసుకోవాలి బికాస్ స్టిచ్చింగ్ అవుతుంది. సేమ్ ఇట్లా తీసుకోవడం కష్టం కాబట్టి ఈ 2 inches ఫోల్డ్ చేసి ఇక్కడ చేసే బదులు ఇక్కడనే డబల్ చేసుకున్నాం. బికాస్ ఇక్కడ ఫోల్డ్ చేయడానికి కష్టం అవుతుంది కదా, బికాస్ క్లాత్ అంతా కట్ అవుతుంది.
Kangaroo. One and two. మినిమం 3 ఫింగర్స్ పెట్టుకోండి బికాస్ స్టిచ్చింగ్ అటు ఇటు అవుతుంది. Yes. Hey, pull. ఎస్ చూపిస్తాను. ఇక్కడ 3 ఫింగర్స్ సేమ్ ఇక్కడ 3 ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం బుక్స్కి అట్టలు ఎట్లా వేసుకుంటాం అట్లనే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కాకపోతే రివర్స్. ఓకే అంతే. ఇట్లా మధ్యలో ఇట్లా కరెక్ట్ ఇంచెస్ లాగా చూసుకొని లైక్ 4 ఇంచెస్ గ్యాప్ అట్లా పెట్టుకొని మధ్యలో ఒకటి స్టిచ్ చేసి వేసేస్తే పాకెట్స్ 3 పాకెట్స్. Elephant. Wow. Let's put the elephant. Okay. Let's put next time elephant, Mama. Okay. Yeah. Oh. It's okay. It's okay. It's okay. Okay, Ma. Okay. Let's see. Let's remove. Let's take this teddy bear. Elephant. ఫ్రిడ్జ్ కవర్లు అసలు ఎన్ని కాస్ట్లీ పెట్టి కొన్నా చింగిపోతాయి. ఎన్ని పైసలు తక్కువ క్వాలిటీ కొన్నా అంతే, ఎక్కువ క్వాలిటీ కొన్నా అంతే. అదేదో బియ్యం సంచుల కవర్తోని నాకు క్లాత్ వచ్చేసి 120 మీటర్ పడ్డది. దీంట్లో కాటన్ కూడా చూస్ చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం సిల్క్ మిక్స్ చూస్ చేసుకున్నాను. మా ఫ్రిడ్జ్ కొంచెం మెరూన్ ఉంటుంది. కాటన్ క్లాత్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, సపరేట్ ఫ్రిడ్జ్ క్లాతే అవసరం లేదు. లైక్ దిస్ రెండు సీగా కట్టించుకొని అక్కడ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్. లెట్స్ సీ. ఇప్పటిదాకా చెప్పినట్టు లైక్ 4 ఇంచెస్ కాకుండా 2 ఇంచెస్ కట్ చేసుకొని ఈ 2 లేయర్స్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా ఉల్టా పెట్టుకొని ఆల్ ద 4 సైడ్స్ ఈ 2 ఇండివిజువల్ అండ్ ముందుగా ఏదైతే లాక్ చేసుకున్నామో ఆ 2 ఇట్లా మొత్తం 4 లాక్ చేసుకొని స్టిచ్ చేసేయండి. మధ్య మధ్యలో మా అక్క వచ్చి చూసిపోయింది, ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చి టెస్ట్ చేస్తున్నట్టు నా మార్క్స్. అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అంటే ఆమెకు వచ్చు కాబట్టి చెప్తుంది, రాదు కాబట్టి అదే కరెక్ట్ అనుకో. నేను కూడా తలకాయ ఊపాలి, ఆమె వల్లనే అనుకో. ఒక ఫ్రిడ్జ్ కవర్ అయితే వచ్చింది, ఆబ్వియస్లీ ఆమెనే స్టార్ట్ చేసింది. నేను ఫ్రిడ్జ్ కవర్ ఉట్టుకున్నా అని చెప్పేసి ఊళ్ళో పెట్టింది అనమాట. నేను ఉట్టుకుంటానా. హౌ ఇట్ టర్న్ అవుట్స్ అనేది సో సాటిస్ఫైడ్ అనమాట. నాకైతే వర్త్ అనిపించింది, లైక్ అన్ అవర్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఎడ్జ్ లో లైక్ డబల్ స్టిచ్ చేయాలి. కొంచెం
ఫోల్డ్స్ ఎక్కువ చేస్తాం కదా, అండ్ బ్యాగ్ కూడా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, సో మీరు డబల్ స్టిచ్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. And the final output is ta-da! One pocket, two pocket, and three pocket. మంచిగా వేసేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి మనకి ఆడ్గా కూడా ఏం కనిపించదు, కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, ఎక్కువ సంవత్సరాలు. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రిడ్జ్ మీద వేసిన తర్వాత అన్నమాట. ఇప్పుడు పాకెట్స్ లో ఎంత చెత్త నింపినా అస్సలు కుట్లు మాత్రం ఊడిపోవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డూ చెక్ అవుట్ ఆల్ మై వీడియోస్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.